ఇటు పత్తి కొనుగోలుపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. నిన్నటి బీఆర్ఎస్ మార్కెట్ బాటతో సర్కార్ దిగివచ్చింది. గులాబీ నేతలు పత్తి మార్కెట్లను సందర్శించి రైతులకు అండగా నిలిచారు. అయితే దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితిలో సీసీఐతో చర్చలు జరిపింది. పత్తి పంట కొనుగోలుకు సీసీఐ సానుకూలత వ్యక్తం చేసింది. ఉదయం నుంచి మార్కెట్లో పత్తి కొనుగోలు ప్రారంభమైంది. రెడ్డిగా మరింత సమాచారాన్ని వరంగల్ ఎనుమాముల నుంచి మార్కెట్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తున్నారు. రైట్ రవికాంత్, పత్తి పండించినటువంటి రైతన్న తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా వానాకాలం సీజన్ సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు ధర లేక పూర్తి స్థాయిలో సీసీఐ విధించినటువంటి నిబంధనల కారణంగా రైతన్న నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రెండు రోజుల పాటు బంద్ చేపట్టినటువంటి పరిస్థితి. అంటే వారం రోజుల పాటు నిరవధికంగా బంద్ కొనసాగిస్తామన్నటువంటి ప్రకటన చేసింది. అంటే ఒక వారం రోజుల ముందు నుంచే తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఏదైతే మా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే సోమ మంగళవారాలు 2 రోజుల పాటు కూడా బంద్ కొనసాగించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పత్తి రైతులకు అండగా నిలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. పత్తి రైతులకు భరోసానిచ్చే విధంగా మార్కెట్లను సందర్శించినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించి రైతులతో ముఖాముఖి నిర్వహించినటువంటి సందర్భం చూసాము. మరోవైపు వరంగల్లో ఉన్నటువంటి ఏనుమాముల మార్కెట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకున్నటువంటి సందర్భం కనిపించింది. పూర్తి స్థాయిలో నిరవధికంగా కొనసాగిస్తామన్నటువంటి బంద్ తెలంగాణ కాటన్ అసోసియేషన్ చేసినటువంటి సందర్భంలో నిన్న బీఆర్ఎస్ రైతుల పక్షాన రంగంలోకి దిగినటువంటి సందర్భంలో తలొగ్గి కాటన్ అసోసియేషన్తో నిన్న చర్చలు జరిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సచివాలయంలో చర్చలు జరిపి పూర్తి స్థాయిలో మీ సమస్యలు పరిష్కరిస్తామనడంతో ఏదైతే బంద్ విరమించుకున్నటువంటి పక్షంలో ఇవాళ ఎనుమాముల మార్కెట్లో పత్తికి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మార్కెట్లో మనం ధర కూడా చూసినట్టయితే జెండా పాట అంటారు 6,830 రూపాయలుగా మనకు కనిపిస్తూ ఉంది. సీసీఐ చూపించేటువంటి ధర 8,110 రూపాయలుగా ఉంది. అంటే ముఖ్యంగా ఇదంతా కూడా మనకి ఇక్కడ తెలంగాణ కాటన్ అసోసియేషన్ వివరాలు రైతుల తరఫు నుంచి మనకు చెప్పేటువంటి వివరాల ప్రకారం పూర్తిగా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల 11% ఈ ధర 8,110 రూపాయలు సీసీఐ చూపిస్తే అయితే మార్కెట్లో 6,830 రూపాయలు. అంటే ఇంత వ్యత్యాసం గతంలో ఎప్పుడూ లేదు. కానీ ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఆ వ్యత్యాసం 1,500 నుంచి 2,000 కనిపిస్తూ ఉంది. గతంలో ఈ వ్యత్యాసం అంటే మార్కెట్లో కొనేటువంటి ధరకు సీసీఐ కొనేటువంటి ధరకు 300-400 వ్యత్యాసం కనిపించేది. కానీ ఈసారి పెద్ద ఎత్తున వ్యత్యాసం కనిపిస్తా ఉంది ధరలో అని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇవాళ మార్కెట్కి వచ్చినటువంటి రైతులతో కూడా మాట్లాడిద్దాం. ఇవాళ ఎంత ధర పలుకుతా ఉంది? 2 రోజులు బంద్ పాటించినటువంటి సందర్భంలో ఎంత పత్తి తీసుకొచ్చావు? ఎలా ఉంది మార్కెట్ పరిస్థితి? ధర ఎంత పలుకుతుంది? 6,830 రూపాయలు రేటు ఉంది. నేను 25 బస్తాలు వేసుకొచ్చిన అండి. 6,000 రేటు పడిందండి. కానీ చాలా నష్టపోయామండి. అప్పుడు యూరియా కొరత వల్ల కొంచెం నష్టం. పంట ఇప్పుడు చేతికి అందే మోపున వర్షం వల్ల ఎకరాకి 5 క్వింటాలు 4 క్వింటాలు చొప్పున వెళ్ళింది. ఇప్పుడు అది మార్కెట్కి వస్తే 6,000 చొప్పున పడుతుంది. 5,000 4,000 ఇట్లా. ఇక్కడ వచ్చి మేము నష్టపోవడం వల్ల ఈ ప్రభుత్వం వల్ల మస్తు లాస్ వస్తుంది మాకు. మేము చేసిన పంటకు కూడా గిట్టుబాటు ధర కూడా ఎవరు పెట్టట్లేదు. మాకు ఒక కూలికి ఒక ఆమె వస్తే ఒక రోజుకు 500 రూపీస్. ఇవన్నీ తీరలేక రైతు అప్పుల బాధ వల్ల నష్టపోతున్నాడు తప్ప దీనివల్ల లాభం ఏం లేదు. రైతే రాజు అంటారు కానీ రాజు అయితే కాలేడు దీనివల్ల. ముఖ్యంగా అంటే సీసీఐ నిబంధనలు పెట్టింది, కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చింది. మీరు సీసీఐ కమ్మడం లేదా ఏంద పరిస్థితి?
ఇప్పుడు సీసీఐ కంటే ఇప్పుడు స్లాట్ బుక్ చేయాలి. ఇప్పుడు మనం భూమి తీసుకుంటే అమ్మినా కూడా కొన్న స్లాట్ బుక్ చేయాలిగా. అట్లా కావాలంటే మేము కౌలు రైతులము, మా దగ్గర పట్టా పాస్ బుక్ లేవు కదా, మేము ఎట్లా ఉపయోగిస్తాం, ఎట్లా చేయగలుగుతాం? అందుకే ఈ మార్కెట్కి తీసుకొచ్చినాను మామూలుగా. ముఖ్యంగా ఈసారి ఒక ఎకరాకు సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ఎన్ని క్వింటాలు వచ్చింది, ఇక్కడ వచ్చే ధర కంపారిజన్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా మిగిలే పరిస్థితి ఉందా, నష్టపోయే పరిస్థితి ఉందా, ఏం చెప్తాం? నేను ఒక ఎకరాకి 50 మందితో నేరిచ్చిన 500 చొప్పున. నాకు వెళ్ళింది 5 క్వింటాలు. 5 క్వింటాల వల్ల నేను లాభం పల్లె. నేను 500 వాళ్ళకి నేను అమ్ముకుంటే 5 క్వింటాలకు నాకు 35,000 రూపాయలు వచ్చినాయి. 35,000 అన్ని కటింగ్ పోను, 30,000 రూపాయలు నా చేతికి వచ్చాయి. 27,000 కూలి పోతే 3,000 రూపాయలు ఉంటాయి. బండి ఛార్జీలు ఇవన్నీ పోగా రైతుకి ఏం మిగలట్లేదు. మా లాస్ట్ మీరేం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎంత పత్తి పట్టుకొచ్చినావు, ఎంత ధర పలుకుతుంది, ఎట్లా ఉన్నది మార్కెట్లో పరిస్థితి? మార్కెట్లో పరిస్థితి కనపడితే ఏమి వెళ్ళాయి, కూలి వెళ్ళాయి. 500 ఒక కూలి మనిషికి. ఇప్పుడు కొద్దిగా హై రేటు 6,800 చెప్పి 5,000 6,000 కాడికే చేసిండు. దాంట్లో ఏం లాభం లేదు, నష్టపోయాడు ఈ సంవత్సరం. ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి ఎకరానికి 15,000 దాకా అవుతాయి. దాని తమ్మితే 5,000 కూడా రావు. ఏమంటారు మరి? ధర లేదు కదా. ధరలు లేవు, మరి ఏం చేస్తాం, వచ్చింది మళ్ళా కొనుక్కోతా, ధరలు లేవు. మనతో పాటు మరో మహిళ రైతున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా ఉన్నది మార్కెట్ల పరిస్థితి? అంటే ఇంటి దగ్గర నుంచి, అంటే మీ వ్యవసాయ క్షేత్రం దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్, కూలీల ఖర్చు, ఇవాళ ప్రకృతి కూడా ఈసారి సహకరించని పరిస్థితి కనిపించింది. ఎట్లున్నదమ్మా? నిన్న సెలవులు కూడా బంద్ పాటించినటువంటి సందర్భంలో పూర్తిగా ఈసారి పత్తి పండిస్తే లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? నేను చెప్తాను. లాభం ఏమీ లేదు. పత్తి పండితే నష్టం జరుగుతుంది. ఎకరానికి 20,000 పెట్టుబడి అయింది. కూలీళ్ళకి 500 రూపాయలు, ఆటో ఛార్జీలు 100 రూపాయలు పడుతున్నాయి. ఏం మిగులుడు లేదు, ఏం లేదు. ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాల కంటే ఎక్కువ వెళ్తలేదు పత్తి. అంతే. ఇక ఇప్పుడు నష్టమే, ధర లేదు, ధర కూడా లేదు. ఒకప్పుడు ఈ గుడ్డి పత్తినే 5-6 వేలు అమ్మిండ్రు. అటువంటి పత్తి ఇప్పుడు తెల్ల పత్తి 5,000 6,000 కొంటాను. ఏం ధరలు గిట్టుబాటు లేదు. నాట్లను పెడితే నాట్లు పోయినాయి, అంత అడ్డం పడి అది ఎకరానికి 2-3 గంటలు అది కొత్తాంది. అటు పంట వడ్ల నష్టం, పత్తి నష్టం, ఏం లేదు. ఇక ఇప్పుడు మీరు తెచ్చిన పత్తి కూడా మేము చూసినాము, చాలా తెల్లగా కనిపిస్తుంది. దాని స్పిన్నింగ్ జిన్ని మిల్లు పట్టుకోపోతే బేలను తయారు చేసే తీరుగా కనిపిస్తుంది. మరి తేమ విషయంలో ఏం చెప్తాను? తేమ విషయం వల్ల అంటే ఇక అది కొంచెం కాబట్టి ఇక నేను మార్కెట్ పోలేదు, ఇక్కడికే తీసుకొచ్చిన. పెట్టుబడికి లేకుంటే ఈ దగ్గర డబ్బులు తీసుకున్నా, సీసీఐకి పోకుండా. మరి అక్కడికి పోతే ఎట్లుంటుందని ఇది తీసుకొచ్చిన. అది ఎకరం పత్తి, అది 2 క్వింటాల 2 క్వింటాలన్నర అవుతుంది. అంతే, నష్టమే, లాభం ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏంది పత్తి పండించిన రైతుల పరిస్థితి ఎట్లున్నది? మాది రేపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామం. నేను 5 ఎకరాల పత్తి పెట్టిన, అది మొత్తం ఏరిచ్చిన. కనీసం అది 25 క్వింటాలు అయింది 5 ఎకరాలకు. అది పెట్టుబడి నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. అది అమ్మితే ఇప్పుడు 94,000 90,05,000 వచ్చేటట్టున్నది. మిగిలేది ఏం లేదు, ఇంకా పైకేలే పెట్టుబడి, రూపాయి మిగిలేదు లేదు. ఈ సంవత్సరం మాత్రం అకాల వర్షాల వల్ల నష్టమే, ఇటు రైతు ధర లేక నష్టమే, అన్ని విధాల దెబ్బతిన్నది. మార్కెట్కి వస్తాను, సీసీఐ అని పేరు చెప్తాను కానీ ఇది కాయలు ఉన్నది, మేము కొనం, తేమ శాతం ఎక్కువ ఉన్నది, మేము కొనం అని వీళ్ళు సీసీఐలు అంటారు. ప్రైవేటు బేరాల దగ్గరికి పోతాను 6,300 పడ్డది. ఇవాళ ధర పలికింది 6,110 రూపాయలు అయితే నాకు 6,300 పడ్డది. రైతు నష్టపోకపోతే ఏం చేస్తాడు? అది పరిస్థితి. అదే మీరు చెప్తున్నట్టు సీసీఐ ఏమో 8,100 10 రూపాయలు చూపిస్తాను, మార్కెట్లోనేమో 6,830 రూపాయలు. ఏంది దీని అంతటికి తేడా ఏందని అడగలేదు అధికారులను? అధికారులను అడిగితే వాళ్ళేమవుతారు, నీది కాయ నల్లగా ఉన్నది, కాయలు ఉన్నాయి, డ్యామేజ్ ఉన్నది, సీసీఐలు కొనలేరు, ఇది ప్రైవేట్కే పెట్టుకోవాల్సిందని అర్తి దుకాణ పళ్ళు అంటారు. ఏంటంటే నీ పత్తి బాగుంటే, క్వాలిటీ మంచిగా ఉంటే సీసీఐ పెడతాను, లేకపోతే లేదని వాళ్ళే చెప్తాండే. ఇప్పుడు సీసీఐ దగ్గరికి ఫోన్ ఇచ్చే అంత అదే ఉన్నది. ఇది సీసీఐలు వచ్చి కూడా ఏమంటారు, నీ పత్తి బాగాలేదు, నెంబర్ 1 క్వాలిటీ మేము కొంటాం, నెంబర్ 2 నెంబర్ 1 కొంటాం మేము, తేమ శాతం ఎక్కువ ఉన్నదని వాళ్ళు మరిపోతాను. మేము ఎక్కడ అమ్ముకోవాలి? ఇక అర్తి దుకాణాలు ఇంత అంతా అప్పు తెచ్చుకున్నాం. ఇక అర్తి దుకాణాలనే వచ్చి మిల్లర్లు కొన్నారు. నాది 6,300 రూపాయలు పడ్డది. 34 బస్తాల పత్తి తెచ్చిన, అది ఇంకా కాంట కాలే. మీ పేరు ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎంత పండించినావు? మనతో పాటు మరొక మహిళా రైతు కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది పరిస్థితి పత్తి రైతులది? మైలారం నుంచి వచ్చిన సార్.
పత్తి ధర తొక్క పెడతాను సేటు ఎంత వచ్చింది మీ మీ లాట్కి? మళ్ళాటికి 6,500 పెట్టిండ్రు సేటు కాంట అయింది ఇబ్బంది ఇక గిట్ల పెడతాను తెంపు కాయలు ఉన్నదని రేటు తొక్క పెట్టిండ్రు అంతే సార్. ఇది మొత్తంగా చూస్తే నిన్న బీఆర్ఎస్ పోరాటం అయితే ఫలించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఒక బంద్కు పిలిపించిన పరిస్థితి. జిన్నింగ్ మిల్లులన్నింటినీ కూడా మేము మూసివేస్తున్నాము, రైతుల దగ్గర నుంచి వచ్చేటువంటి పత్తి మేము తీసుకోమన్నటువంటి సందర్భంలో వాళ్ళు బంద్కు పిలుపునియగా ముఖ్యంగా రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పోరాటంలో భాగంగా రాష్ట్రంలోని మార్కెట్లలో రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సీజన్లో, ఈ వానాకాలం సీజన్లో పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడి ఆ పంటను సాగు చేసి దిగుబడి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల కారణంగా జూన్ మాసంలో పూర్తిగా వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత ఆగస్టు మాసంలో మొదటి 2 వారాలకు సంబంధించి ముసురు వర్షం కురిసినటువంటి సందర్భంలో ఆ తీరున కూడా పత్తి రైతు ఇబ్బందులు పడ్డాడు. 20వ తేదీ తర్వాత, ఆగస్టు 20వ తేదీ తర్వాత కురిసినటువంటి వర్షాలతో మరొకసారి ఆ ముసురు వర్షాల కారణంగా రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపించింది. పూర్తిగా మొన్నటి మోంతా తుఫాను కారణంగా నిండా మునిగినటువంటి సందర్భంలో దిగుబడి పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎకరాకు 4-5 క్వింటాలు కూడా వచ్చేటువంటి సందర్భం లేదు. ఇవన్నీ చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రైతాంగానికి అంతా కూడా అండగా నిలిచే విధంగా మార్కెట్లకు వెళ్ళినటువంటి సందర్భంలో పూర్తిగా ఇటు ఆదిలాబాద్ మార్కెట్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళి రైతాంగం కష్టాలు తెలుసుకొని భరోసానిచ్చినటువంటి సందర్భం. వరంగల్ ఏన్మాముల మార్కెట్కు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి ఇక్కడ రైతాంగం సమస్యలు తెలుసుకున్నారు. కేసముద్రం మార్కెట్ కూడా వెళ్ళి రైతాంగం సమస్యలు తెలుసుకోవడంతో పాటు మీ కష్టాల పట్ల, మీకున్నటువంటి బాధలు, రైతాంగం పట్ల పోరాటం కొనసాగిస్తామనే విధంగా భరోసా ఇచ్చినటువంటి సందర్భంలో హుటాహుటిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణతో సంప్రదింపులు జరిపి వాళ్ళతో చర్చలు జరిపి ఆ చర్చలను ఇప్పటికైతే సఫలం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఉదయం నుంచి అయితే ఎన్మావుల మార్కెట్లో యథావిధిగా పత్తి కొనుగోలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా అకాల వర్షాలు కురిస్తే మళ్ళీ ఈ రైతాంగం అంతా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాస్తో కూస్తో తెల్లగా ఉన్నటువంటి ఆ పత్తి అంతా మళ్ళీ వర్షం పడితే నల్లగా మారేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదమే మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో ఇవాళ మార్కెట్లు అయితే తెచ్చుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మార్కెట్లో ప్రస్తుతం 6,830 రూపాయల ధర పలుకుతుంది క్వింటాకి.